సోషల్ మీడియాలో పాక్ ఏ రకంగా తప్పుడు ప్రచారాలకు దిగింది, సో ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ వస్తోంది, వాటిని నమ్మవలసిన అవసరం లేదు, అవన్నీ కూడా ఫాల్స్ న్యూస్ అంటూ చాలా కేటగారికల్గా మిస్ట్రీ మాట్లాడిన అవసరం కూడా మనం చూసాం. ఈ ప్రెస్ మీట్కి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, యు రెడీ? భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చింది. పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న విషయాన్ని స్పష్టం చేసింది. కేవలం పాకిస్తాన్ లో ఉన్నటువంటి మిలిటరీ కేంద్రాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తాము ఈ దాడులకు పాల్పడ్డామని, కొలాటరల్ డ్యామేజ్ ఏవి కూడా జరగడం లేదని కూడా స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చింది. ప్రధానంగా రావల్పిండిలో ఉన్నటువంటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్, అలాగే రఫీక్ ఎయిర్ బేస్, అలాగే మురిడ్కే, ఈ 3 ఎయిర్ బేస్లో ప్రధానంగా క్లియర్ గా దాడులు చేసినటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. అలాగే ఇటు పాకిస్తాన్ లాట్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుంది. దానికి చైనా కూడా జత కలిసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని ఈరోజు ససాక్షంగా ఈరోజు ఆర్మీ ప్రతినిధులు, ఇటు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు వాటిని వివరాలని కూడా వెల్లడించినటువంటి సందర్భం మనం ప్రధానంగా సిర్సా, సూరజ్గఢ్ ఈ 2 ప్రాంతాల్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్లను తాము ధ్వంసం చేశామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అదంతా కూడా పూర్తిగా దుష్ప్రచారమేనని స్పష్టం చేసింది. దానికి సంబంధించినటువంటి వీడియోస్, అలాగే దానికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా విడుదల చేసింది. ఎక్కడ ఎలాంటి రన్వే పైన ఎలాంటి నష్టం జరగలేదు, క్లియర్ గా ఉన్నటువంటి సందర్భం, దానికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు పాకిస్తాన్ పోస్టులను కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి విజువల్స్ కూడా ఆర్మీ ప్లే చేసింది. ప్రధానంగా పాకిస్తాన్ సామాన్య ప్రజలను టార్గెట్ గా చేసుకుని, గురుద్వారాలు టార్గెట్ గా చేసుకుని పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పే విధంగా భారీ ఎత్తున షెల్లింగ్ చేసినట్టుగా ఆ మేరకు దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా విడుదల చేసింది. ఎక్కడ కూడా సామాన్య ప్రజలపైన దాడులు చేయకుండా కేవలం మిలిటరీ కేంద్రాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది. ఎందుకంటే ప్రధానంగా పాకిస్తాన్ కూడా మన ఎయిర్ బేస్లను అవంతిపుర, ఉదంపూర్, జమ్మూ, పఠాన్కోట్ ఈ ప్రాంతాలను ప్రధానంగా టార్గెట్ గా చేసుకుని మిసైల్స్, అలాగే లాంగ్ రేంజ్ మిసైల్స్, లాయిటరింగ్ మ్యునిషన్స్ అంటారు, అంటే చాలా కింది స్థాయిలో ఎగురుతూ చాలా ఎక్కువసేపు గాల్లోనే నిలబడి వెయిట్ చేసి మరి దాడి చేసేటువంటి లాయిటరింగ్ మ్యునిషన్స్ కూడా అంతం చేసినట్టు, వాటిని ధ్వంసం చేసినట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా వెల్లడించినటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ ఇంకా రెచ్చగొట్టేటువంటి చర్యలను చేపడుతోంది. సో పాకిస్తాన్ రెచ్చగొడుతున్నటువంటి చర్యలకు ప్రతిస్పందనగానే, మరోసారి చెప్తున్నారు, ప్రతిస్పందనగా కేవలం రెస్పాన్స్ మాత్రంగానే దీన్ని పరిగణించాలి, కానీ ఇది ఇండియా అగ్రెషన్ కాదు. తామంతట తాము వెళ్లి పాకిస్తాన్ పైన దాడులు చేయడం లేదు. కేవలం పాకిస్తాన్ భారత మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేసుకున్నటువంటి నేపథ్యంలోనే తాము ఆపోజిట్ గా రెస్పాన్స్ ఇచ్చే దిశగానే తాము ఈ చర్యలు తీసుకుంటున్నాం తప్ప అంతకు మించి తాము చేయడం లేదు. ఒక రెస్పాన్సిబుల్ కంట్రీగా భారతదేశం వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు స్పష్టమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు సాక్ష్యాధారాలతో సహా విడుదల చేసింది. పాకిస్తాన్ కు చైనా కూడా సహకరిస్తూ, చైనా మీడియా సహకరిస్తూ పాకిస్తాన్ కు వంత పాడుతున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో ఇంకా సరిహద్దులో భీకరమైనటువంటి పోరాటం కొనసాగుతోంది. పాకిస్తాన్ భారీ ఎత్తున మిసైల్స్, లాంగ్ రేంజ్ మిసైల్స్, హై స్పీడ్ మిసైల్స్ అని కూడా ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా న్యూట్రలైజ్ చేశారు. అలాగే భారత్ కు సంబంధించినటువంటి S-400 సుదర్శన చక్ర 400 కు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కూడా తాము ధ్వంసం చేశామనేటువంటి పాకిస్తాన్ డిస్ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు పటాపంచలు చేసింది. ఎక్కడ కూడా S-400 సిస్టమ్ కి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదు, ఎక్కడ కూడా ఎలాంటి నష్టం జరగలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. అలాగే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ప్రధానంగా ఇటు సూరత్గఢ్ గాని, అలాగే పఠాన్కోట్ ఎయిర్ బేస్లు, సిర్సా ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి సంబంధించిన ఫొటోస్, బయట వైపు ఉన్నటువంటి ఫొటోస్, అలాగే రన్వే పై ఉన్నటువంటి ఫొటోస్ కూడా క్లియర్ గా ఆ సమావేశంలో వాటన్నిటిని ప్రదర్శించి టైంతో సహా, టైం ఈ రోజు 9 గంటల 10 నిమిషాల సమయంలో ఆ ఫొటోస్ తీశారు. ఆ ఫొటోస్ అన్ని చూపించడం ద్వారా పాకిస్తాన్ చేస్తున్నటువంటి డిస్ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాటికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. సో మొత్తానికైతే ఇంకా అక్కడ పెద్ద ఎత్తున పోరాటం అయితే కొనసాగుతుంది. ప్రతిస్పందన, కవ్వింపు చర్యలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేవలం ఈరోజు స్టేట్మెంట్స్ వరకు మాత్రమే ఈ ప్రెస్ మీట్ పరిమితమైంది. రైట్ వెంకటేష్.